ఎంపురాన్ సినిమా వాస్తవంగా కేరళలో సినిమాలు ఒక 50 కోట్లు సంపాదించడం గ్రేట్. వరుసగా ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో ఏకంగా 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసినటువంటి సినిమా ఎంపురాన్, ఏదైతే లూసిఫర్ 2. దీంట్లో గోద్రా అల్లర్లకి సంబంధించిన ఒక బాధితుడి, ముస్లిం బాధితుడి కుటుంబం ప్రతీకారం తీర్చుకుందన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసినటువంటి వైనం, దాని మీద భారతీయ జనతా పార్టీ అభిమానులు, మోడీ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, ఆ పైన మోహన్ లాల్ స్పందించి వివాదాస్పదమైనటువంటి దృశ్యాలు తీస్తామంటాం. మరొక వైపున ఇదే ఎంపురాన్లో కర్ణాటక, తమిళనాడుకి సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జి వివాదాన్ని వాడుకున్నారంటూ దాని మీద వాళ్ళు ఆందోళనకు దిగడం, ఇవన్నీ జరిగిన పలు వివాదాల మధ్యన సాగినటువంటి, అంటే దేశంలో జరిగినటువంటి బర్నింగ్ అఫైర్స్ని ఈ సినిమాలో తమ కోసం వాడుకున్నారన్నటువంటి విషయం తేలుతుంది. దీంట్లో ఏదైతే ఎంపురాన్లో గోద్రా అంశానికి సంబంధించి పెట్టినటువంటి దృశ్యాల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు కేరళ హైకోర్టులో వేసిన పిటిషన్ని హైకోర్టు తక్షణ విచారణకి తిరస్కరించింది. వేసవి సెలవుల అనంతరం విచారిస్తానంది. ఇందులో పిటిషనర్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నేత చేస్తున్న అభ్యంతరాలకి ఆధారంగా దానికి కౌంటర్ ఏంటో చెప్పమని నిర్మాతని ఆదేశించింది. యాక్షన్ అయితే ఎలాంటిది ఇప్పుడు స్టే ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.